మైక్రోప్లాస్టిక్స్ వెరీ డేంజరస్. హాయ్, వెల్కమ్ టు ఎంవి స్టాక్. నేను మీ మధు. మైక్రోప్లాస్టిక్స్ అన్న మాట వినగానే చాలా షాకింగ్ గురవుతున్నాం. మైక్రోప్లాస్టిక్స్ అన్న మాట వినే ఉంటారు కదా మీరు కూడా. కంటికి కనిపించని సూక్ష్మ రేణువులు, కానీ వెరీ డేంజరస్. సాధారణంగా పాలిథిన్ కవర్లు, ప్లాస్టిక్ బాటిల్స్ వంటివి వాడి పడేస్తూ ఉంటాం. కిచెన్లో ప్లాస్టిక్ కప్పులు, స్పూన్లు వంటివి కూడా యూజ్ చేశాక కొన్నాళ్ళకి డిస్పోజ్ చేస్తూ ఉంటాం. అయితే వాటికి సంబంధించిన వ్యర్థాలు మైక్రో కణాల రూపంలో మన శరీరం లోపలికి చేరుతున్నాయట. ఈ మైక్రో ప్లాస్టిక్స్ వల్ల మల్టిపుల్ హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయట. మానవ దేహంలోని సున్నితమైన ఆర్గన్స్లో కూడా మైక్రో ప్లాస్టిక్స్ ఉన్నట్టు రీసెంట్ స్టడీస్లో వెల్లడైంది. మనుషుల డెడ్ బాడీస్ని, పెంపుడు జంతువుల కళేబరాలను పరిశీలించినప్పుడు ఈ షాకింగ్ న్యూస్ తెలిసింది. మనుషుల సున్నిత అవయవాల్లో ప్రతి గ్రాము కణజాలంలో 330 మైక్రోగ్రాముల మేర ఈ ప్లాస్టిక్ అవశేషాలు కనిపించాయట. అదే పెట్స్లో అయితే ప్రతి నమూనాలోనూ 123 మైక్రోగ్రాములు ఉన్నాయట. చూసారా ఎంత ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నామో. మైక్రో ప్లాస్టిక్ రేణువులు మనిషి మెదడులోకి కూడా చొచ్చుకుపోగలవని అమెరికా పరిశోధకులు గుర్తించారు. ఈ మధ్య ఎలుకలపై 3 వారాల పాటు వారొక పరిశోధన చేపట్టారు. తొలుత వాటికి మైక్రో ప్లాస్టిక్స్ కలిగిన నీటిని అందించారు. 3 వీక్స్ తర్వాత పరిశీలించగా వాటి కిడ్నీలు, బ్రెయిన్, లివర్, ఇంటెస్టైన్, లంగ్స్ వంటివి వైటల్ ఆర్గన్స్ అన్నిటిలో మైక్రో ప్లాస్టిక్ అవశేషాలు కనిపించాయట. వీటి వల్ల న్యూరో సమస్యలు కూడా వస్తున్నాయని వారు కనుగొన్నారు. చైనాకు చెందిన కార్డియాలజీ విభాగ పరిశోధకులు మనిషి గుండెలోను మైక్రో ప్లాస్టిక్ పదార్థాలను గుర్తించారు. గుండె ఆపరేషన్ చేయించుకున్న 15 మంది పేషెంట్ల గుండె కండరాలను, బ్లడ్ శాంపిల్స్ను టెస్ట్ చేసినప్పుడు ఈ విషయం వెల్లడైంది. 2022లోనే నెదర్లాండ్ పరిశోధక బృందం మనిషి రక్తంలో మైక్రో ప్లాస్టిక్ వ్యర్థాలు చేరుతున్నట్లు వెల్లడించింది. ఈ పరిశోధనలో 80% మంది బ్లడ్ శాంపిల్స్లో మైక్రో ప్లాస్టిక్ కణాలు ఉన్నట్లు గుర్తించారు. పాలిప్రొఫిలిన్, పాలిస్టిరీస్, పాలిమిథైల్, మెథాక్రిలేట్, పాలిథిలిన్, పాలిథిన్ టెరాప్లేట్ వంటి 5 రకాల మైక్రోప్లాస్టిక్స్ అవశేషాలుగా వీటిని గుర్తించారు. రక్తంలో చేరిన ఈ అవశేషాలు తల్లి గర్భంలో ఉన్న శిశువుకు కూడా సంక్రమించే ప్రమాదం ఉందట. ఈ వార్తలకి హడలెత్తిపోతుంటే ఇటలీ శాస్త్రవేత్తలు ఇటీవల మరో షాకింగ్ న్యూస్ చెప్పారు. ఈ మధ్య వారు హెల్దీగా ఉన్న 34 మంది బాలింతల నుంచి తల్లి పాల శాంపిల్స్ సేకరించి టెస్ట్ చేస్తే అందులో 75% అంటే 26 మంది పాలలో మైక్రో ప్లాస్టిక్ అవశేషాలు కనిపించాయట. చూసారా ప్రమాదం ఏ స్థాయికి చేరిందో. డైలీ యూజ్ చేస్తున్న ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్, ఫుడ్ ప్యాకింగ్ కవర్స్, ప్లాస్టిక్ కప్పులు వంటి వాటి నుంచే ఈ మైక్రో ప్లాస్టిక్స్ మన శరీరంలోకి ప్రవేశిస్తున్నాయి. 1 వీక్లో ఒక మనిషి యావరేజ్గా 5 గ్రాముల మైక్రో ప్లాస్టిక్ అణువుల్ని తింటున్నట్టుగా సైంటిస్టులు లెక్కగట్టారు. ఇది సుమారు ఒక ఏటీఎం కార్డ్ అంత పరిమాణం అన్నమాట. సో ఇప్పటికే జరగాల్సిన నష్టం అంతా జరిగిపోయింది. ప్లాస్టిక్ వల్ల పర్యావరణ విధ్వంసంతో పాటు మనుషుల హెల్త్ కూడా డేంజర్లో పడింది. ఇలాగే నెగ్లెక్ట్ చేస్తూ పోతే నెక్స్ట్ జనరేషన్ పిల్లలు ప్లాస్టిక్ శరీరాలు, ప్లాస్టిక్ బ్రెయిన్స్తో పుడతారు. డౌట్ ఏం లేదు. అప్పటికి ఆలోచించడానికి తలలు కూడా ఉండవేమో. ఈ ప్రమాదం నివారించాలి అనుకుంటే ఈ రోజు నుంచే ప్లాస్టిక్ వినియోగానికి గుడ్ బై చెప్పండి. ప్లాస్టిక్ వాడకం తగ్గేందుకు మీ వంతు కృషి చేయండి. ప్రభుత్వాలు ఆ వైపుగా చర్యలు చేపట్టేలా గట్టిగా ఒత్తిడి తీసుకురండి. సమిష్టి నిర్ణయంతోనే ఈ సమస్య నుంచి మనం గట్టెక్కగలం. ఏమంటారు? దిస్ ఈజ్ మధు సైనింగ్ ఆఫ్. కీప్ వాచింగ్ ఎంవి స్టాక్.